అమ్మాయి కొండాంచున వేలాడుతూ ఉంటుంది. అలాగే ఈమె గర్భంతో ఉంటుంది. ఇంతలో ఈమెకు మెలకు వచ్చేసరికి ఈమె వేలాడుతున్న చెట్టుకొమ్మ విరిగి ఈమె కింద పడుతూ ఉండగా వెంటనే కొండను పట్టుకుని ఎలాగోలా కష్టపడి పాక్కుంటూ పైకి వచ్చి ఆ కొండ మధ్యన ఉన్న ఒక బండరాయిపై కూర్చుంటుంది. అలాగే ఈమె సహాయం కోసం మరుస్తూ ఉంటుంది. కానీ అది నిర్మానుష్యమైన ప్రదేశం అవడంతో అక్కడ ఎవరూ ఉండరు. అలా ఈమె ఈ కొండాంచు మీద వారం రోజులుగా ఉంటుంది. అయితే వర్షం పడుతూ ఉండడంతో ఆ వర్షపు నీటిని తాగి తన దాహాన్ని తీర్చుకుంటుంది. కానీ ఇలానే ఉంటే తాను చనిపోతానని ఆహారం కోసం వెతకగా ఆమెకు పక్కనే స్ట్రాబెర్రీ పండ్లు కనపడతాయి. ఈమె ఆ పండ్లను కోయడానికి ప్రయత్నించగా ఆ కొండాంచు నుండి జారిపోతూ ఉంటుంది. నిజానికి ఈమెను తన భర్త అలాగే భర్తలెవరు కలిసి కొండపై నుండి తోసేస్తారు. అలాగే ఇతడు ఏమీ తెలియనట్లు మళ్లీ కంపెనీలోకి వెళ్లి తన భార్య చనిపోయిందని అందరికీ చెప్తాడు. అలాగే నేను ఈ రోజు నుండి ఈ కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నానని చెప్తాడు. కానీ అక్కడికి తన భార్య చెల్లెలు వస్తుంది. ఆమె నా అక్క చనిపోయి ఉండదని చెప్తుంది. కానీ ఈ కుర్రాడు నీ అక్క కొండపై నుండి వెళ్ళిపోవడం నా కళ్ళారా చూశానని చెప్తాడు. అప్పుడు ఈ పాప అయితే నా అక్క శవాన్ని వెతికి పట్టుకురండి, ఆమె శవాన్ని చూశాకే నేను ఆమె చనిపోయిందని నమ్ముతానని చెప్తుంది. అలాగే అప్పుడు మాత్రమే మీకు లీగల్ గా ఈ కంపెనీ వస్తుందని చెప్తుంది. దీంతో వీరంతా కలిసి ఆ అమ్మాయిని వెతకడానికి అడవిలోకి వెళ్తారు. ఇంతలో ఈ అమ్మాయి నుంచున్న కొండాంచు విరిగిపోతూ ఉండడంతో ఈమె పక్కనే ఉన్న చెట్టు ఓడ పట్టుకుని ఆ పక్కన ఉన్న గుహలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో ఈ పాప ఒంటరిగా దొరకడంతో ఈ కుర్రాడు తన లవర్ తో కలిసి ఈ పాపను రాయితో కొట్టి చంపడానికి ప్రయత్నిస్తాడు. తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ ని కామెంట్ చేయండి.